హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్ 2 రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. 2 కూడా చాలా సింపుల్గా అయిపోతాయి. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ హోలీ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చూపించబోయే ఈ స్వీట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్తోనే చేస్తామండి స్వీటు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కార్న్ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. మీరు వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు. ఎక్కడ ఉండలనేది ఉండొద్దు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలిపి ఇప్పుడు ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. 2 కప్పుల పాలు అంటే 1/2 లీటర్ ఉంటాయండి. ఇవి చిక్కటి పాలు తీసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు తెలిసిపోతుంది అన్నమాట స్వీట్ అనేది. పాలు చిక్కగా లేకపోతే మాత్రం ఎక్కువ మరిగించాల్సి వస్తుంది. అదే చిక్కటి పాలు అనుకోండి, ఎక్కువ మరిగించిన అవసరం లేదు. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. హై ఫ్లేమ్లో పెట్టి పాలను ఇలా 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి కలుపుతూ. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ బాగా మరిగించుకున్నాక అవి కాస్త దగ్గర పడతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక సైడ్ కలుపుకుంటూ ఇంకో సైడ్ ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టేస్తుంది. కాబట్టి అడుగు నుంచి మొత్తం అంతా కార్న్ఫ్లోర్ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. కొంచెము ఇలాచీ పొడి కూడా మొత్తం అందులో కలిసేలాగా కలుపుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు మాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే చేసుకోండి. అప్పుడే మనకు స్వీట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే దగ్గరే ఉండి కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడింది కదా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకున్నాక స్వీట్ కోసం నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్దీగా చేసుకోవాలి అంటే బెల్లం అయితే చాలా బాగుంటుంది. అలా అని పాలలో బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉండదండి. కార్న్ఫ్లోర్లో కలిసిపోయాయి కాబట్టి పాలు విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. బెల్లం వేసుకోవచ్చు. బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగే కొద్దీ మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది మిక్చర్ది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి, పర్వాలేదు. ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3/4 కప్పు అనేది. ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంది. ఈ టైంలో దీంట్లోకి 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి అండి. దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా వేసుకోవాలి. ఇలా మిరియాల పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దాదాపుగా దగ్గర పడినట్టే ఉంది. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కలుపుకుంటూ. ఇలా 1 నిమిషం తర్వాత ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ బౌల్లో వేసుకుంటున్నానండి. మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్నా పర్వాలేదు, ఈజీగానే వచ్చేస్తుంది చల్లారాక. ఇలా మొత్తం మిక్చర్ని వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అది గట్టిపడుతుంది. కాబట్టి ఇలా వేసుకున్నాక ఒక 2 సార్లు ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి, జస్ట్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చేయి పెట్టి చూస్తే మీకు గంట తర్వాత అసలు అంటుకోవట్లేదంటే చల్లారిపోయినట్టే. ఒక ప్లేట్ పెట్టి డిమోల్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. అసలు ప్యాన్ కూడా ఎక్కడ గిన్నెకు కూడా అంటుకోదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మన కేక్ ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది. ఇలా ప్లేట్లోకి వచ్చాక దీన్ని మీరు కావాలంటే ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చండి. చాక్లెట్ తురుముకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను, బాదం, పిస్తాను. ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను.
ఈ స్వీట్‌ని ఇలానే తినేయొచ్చు. లేదంటే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా చల్లగా కడుపుకు హాయిగా చాలా బావుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనే ఉంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో చేసుకునే ఈ స్వీట్ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఈవెన్ పిల్లలైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనము దీన్ని కేక్ని రవ్వతో చేస్తున్నాం కాబట్టి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ, అది 1 కప్పు వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మనం రవ్వ లడ్డుకు ఎలా వేపుకుంటామో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ లోపలి వరకు బాగా వేగాలి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. రవ్వ వేగినాక మంచి కలర్తో వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. అలా వచ్చే వరకు 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. నేను ఇక్కడ వేగినాక చూపిస్తాను చూడండి. రవ్వ కలర్ ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు వేగిపోయింది కదా, దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. రవ్వని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. అదే ప్యాన్లో ఉంచితే ఇంకా కలర్ మారుతుంది. కాబట్టి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకోవాలి. పాలు మాత్రం కాచినవి తీసుకోవాలండి. వేడి చేసి చల్లారినాకనే వేసుకోవాలి. వేడి పాలు వేయొద్దు, అలాగే కాయకుండా వేయొద్దు. కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వ అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రవ్వ పాలను మొత్తం పీల్చేసుకొని గట్టిగా అవుతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నానండి. మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి. బెల్లం కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుంది. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకున్నాక హెల్తీగా చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాము. కరిగిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా, దానికోసం ఇలా వడగట్టుకొని మళ్ళీ అదే గిన్నె కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు రవ్వ కూడా బాగా నానిపోయింది చూడండి. పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా 15 నిమిషాలల్లో. ఇప్పుడు ఈ రవ్వని మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు రెడీగా పెట్టేసుకున్నాం కదా స్టవ్ పైన, అవి మరగనవసరం లేదండి. డైరెక్ట్గా దాంట్లోకి ఈ మనం పాలు కలిపి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసేసుకోవాలి. పాలు అస్సలు విరగవండి, మీకు అలాంటి భయమే అవసరం లేదు. మనం రవ్వలో కలుపుకున్నాం కాబట్టి రవ్వలో పూర్తిగా కలిసిపోయాయి పాలు, కాబట్టి అవి కూడా కాచి చల్లార్చిన పాలు కదా, మనకు పాలు విరిగే ఛాన్సే ఉండదు. హెల్దీగా బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అది పూర్తిగా దగ్గర పడే వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మనం కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నానండి, ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల కేక్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చాలా మంచిది కూడా హెల్త్. కాబట్టి మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి. కేక్ అయితే బాగుంటుంది, కాకపోతే టేస్ట్లో కొంచెం డిఫరెంట్. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది. నేను ఇక్కడ టోటల్గా 4 టీ స్పూన్ల నెయ్యి వాడానండి. మనం ముందుగా వేసుకున్నది కాకుండా 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు వేసుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, 2-3 నిమిషాలలోనే మనకు దగ్గర పడుతుంది. చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది అంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. కేక్ చాలా బాగుంటుంది. ఇది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ కేక్ ప్యానే తీసుకున్నానండి. మీరు స్టీల్ గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు, నేను వేయకుండా ఇక్కడ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆ రవ్వ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్కి నెయ్యి అప్లై చేసుకొని దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎక్కడ గ్యాపులు లేకుండా ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. పిల్లలు అప్పటికప్పుడు కావాలంటారు కదండి, అప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టొచ్చు. దీన్ని ఒక 1 అవర్ పాటు పూర్తిగా చల్లారించినాక నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్గా ఆరిపోయింది కాబట్టి ఇలా ప్లేట్ పెట్టి డిమోల్ చేస్తే దానంతట అదే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి
చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో. ప్యాన్కి కూడా మనకి ఎక్కడా అంటుకోలేదు గిన్నెకి. చాలా బాగుంటుంది. మీరు ఇలానే కూడా తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కేక్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. పిల్లలకు కేక్ తిన్న ఫీలింగ్ ఉండాలి కాబట్టి ఇలా కేక్ లాగా కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకు. మా పిల్లలు అయితే అప్పుడే కంప్లీట్ చేసేసారు. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. పాలు, రవ్వ, అలాగే బెల్లం ఉంటే చాలు, సింపుల్గా చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.